మనం ఏదైతే అనుకున్నామో అదే కార్యక్రమం జరిగింది. ఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించడం కోసం జీవో జారీ చేసి ఎన్నికలకు పోవాలనేటువంటి హడావిడి నిన్న మొన్న చేసిరు కదా. ఓవైపు ఈ హడావిడి జరుగుతూనే ఉంది. ఇద్దరు రెడ్లు హైకోర్టులో పిటిషన్ వేసారు. ఇద్దరు రెడ్లు హైకోర్టులో పిటిషన్ వేసారు. ఆ పిటిషన్ ఏంది, ఆ కథ ఏంది, కార్ఖాన్ ఏంది ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ఆ వార్తను చూద్దాం. పేజ్ నెంబర్ 17. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధం అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుజింతలపల్లి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి, తర్వాత సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన జలపల్లి మల్లవలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టనున్నారు. అంటే ఇవాళ విచారణ. మల్లవ్వ అంటే కూడా మల్లవ్వ వైఫ్ ఆఫ్ సంజీవ్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనతో పాటు అదే సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పిటిషనర్లు పేర్కొన్నారు. తద్వారా ఎన్నికల ప్రక్రియను స్ఫూర్తిని దెబ్బతీసేలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. 42% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రిజర్వేషన్లు 50% దాటుతాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తమిళనాడులోని 69% రిజర్వేషన్లు ఉన్నందున ఇక్కడ ఎందుకు అమలు చేయరాదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని, అయితే తమిళనాడు వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందన్న విషయాన్ని విస్మరించిందన్నారు. రిజర్వేషన్లు పెంచుతూ బీహార్ తీసుకున్న విధానాన్ని కోర్టు కొట్టివేసిందని, ఇదే ఇక్కడ వర్తిస్తుందన్నారు. అందువల్ల పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇద్దరు రెడ్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేను చెప్పిన కదా, వీళ్ళు మనకు ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మన కూడు మనం తిందామంటేనే ఎట్లా తింటారని పిటిషన్ వేసారు కదా. వీళ్ళు మనకు ఉద్యోగాలు ఇస్తారు, వీళ్ళు మనకు చదువుకొనిస్తారు, వీళ్ళు మనల్ని రాజకీయ నాయకులను చేస్తారు. ఒకవైపు అసలు దీన్ని ఇన్డెప్త్కి పోయినా ఇంకా నీకు చాలా షాకింగ్ న్యూస్ ఉంటాయి. ఇక్కడ ఈ పిటిషనర్లు ఎవరయ్యా ఒకసారి చూడండి. కేశవాపురం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుజింతలపల్లి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి, తర్వాత సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన జలపల్లి మల్లవ్వ. ఈ పేరు ఎట్లుంది, జలపల్లి మల్లవ్వ అనే పేరు? ఒక బీసీ ఆమె ఉన్నట్టుంది. జలపల్లి మల్లవ్వ అంటే ఆమె బీసీ లాగా ఉన్నట్టుంది. ఆమె కరెక్టే కావచ్చు, మన బీసీలో వేసిరేమో అని అనుకోవాలి మనం. అసలు వాస్తవం ఏంది, ఇంకా ఈనాడులో తప్పు వచ్చిందేమో అనుకొని మళ్ళీ జర ఇంగ్లీష్ పేపర్లోకి వెళ్ళిన. High Court to hear plea challenging rise in the BC quota. The Telangana High Court will hear on Wednesday a petition challenged the state government move to increase reservation for backward classes. BCs in Panchayat Raj election to 42%, which would push the total quota beyond the 50% ceiling దాటుతుంది. The petitioner contended that the idea to raise reservation in unconstitutional and violates the Supreme Court ruling in similar matters, which held the reservation in local body elections must not be exceed 50%. They submitted that the existing quota in Telangana state at 26% for BCs, 15% for scheduled castes and 9% of scheduled tribes, totaling 50%. as mandated under section 285A of the Telangana Panchayat Raj Act 2018. The petition seeks direction to conduct elections strictly within this limit. అంటే 50% లిమిట్లోనే మీరు పంచాయతీరాజ్ ఎన్నికల శాఖను ఆదేశించి 50% రిజర్వేషన్ దాటకుండా ఆదేశాలు ఇచ్చి ఎలక్షన్ నిర్వహించండి అని చెప్పి పిటిషన్ వేశారు. వేసినటువంటి ఇంకా వాళ్ళ పేరు ఇందులో మెన్షన్ చేయలే. ఇందులో పేర్లు లేవు కానీ మళ్ళీ డౌట్ వచ్చింది నాకు. పేర్లు లేవు కదా, మళ్ళీ ఏమైనా తప్ప అని చెప్పి మళ్ళా డౌట్ వచ్చింది. మళ్ళా డౌట్ వస్తే ఇగో ఆఖరికి కోర్టులో ఉన్నటువంటి కేసు డీటెయిల్స్కి వెళ్ళిన.
కోర్టులో ఉన్నటువంటి కేసు డీటెయిల్స్కి వెళ్తే దాని నెంబర్ ఎంత అంటే రిట్ పిటిషన్ నెంబర్ 292/40/2025 292/40/2025 మెయిన్ నెంబర్ ఇది. ఈ ఎస్ఆర్ నెంబర్ వచ్చేసి 42144321420225. ఇదేమో ఇగో బుట్టంగారి మాధవరెడ్డి. ఈయన ఇగో ఒక ఆయనేమో బుట్టంగారి మాధవరెడ్డి, సన్ ఆఫ్ జైహింద్ రెడ్డి, ఏజ్డ్ అబౌట్ 39 years, ఆక్యుపేషన్ సోషల్ యాక్టివిస్టు, కేశవాపూర్ విలేజ్, మూడుజింతలపల్లి మండలం, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్, 5,01,01 తెలంగాణ. ఇంకొక ఆమె జలపల్లి మల్లవ్వ అంటే ఎవరు అనుకున్నాం మనం, మన సాదర్ కాదు, సంజీవరెడ్డి, వైఫ్ ఆఫ్ సంజీవరెడ్డి, ఏజ్డ్ అబౌట్ 60 years, ఆక్యుపేషన్ అగ్రికల్చర్, చిన్న కోడూరు విలేజ్ అండ్ మండల్, సిద్దిపేట డిస్టిక్, 502,267 తెలంగాణ. ఇద్దరు రెడ్లు బీసీలకు రిజర్వేషన్ 42% ఇవ్వద్దని హైకోర్టులో పిటిషన్ వేసారు. దయచేసి ఈ లైవ్ చూస్తున్న ప్రజలారా జర బీసీలు ఎవరైనా ఉంటే ఒకసారి షేర్ చేయండి, మన వాళ్ళకి షేర్ చేయండి, ఈ చూడమని చెప్పండి. వేయించేది వీళ్ళే, ఇస్తా అని చెప్పేది వీళ్ళే, మోసం చేసేది వీళ్ళే. మేము ఇద్దాం అనుకున్నాం కానీ ఇట్లా వేసిరని ఇట్లా హైకోర్టులో పిటిషన్ పడదని చెప్తారు. అసలు ఈ మల్లవకి ఏం సంబంధము, మల్లవకు ఇక్కడ ఇట్లా లింకు కలిసిందని మళ్ళీ నేను ఎంకులాడితే మల్లవ్వ అల్లుడు కె చంద్రశేఖర్ రెడ్డి అడ్వకేట్, ఆయన అడ్వకేటు. ఓకే, ఆయన ఎవరైనా ఎంక్వైరీ చేస్తే హరీష్ రావు అనుచరుడు. చిన్న మబ్బుల నుంచి చిన్న కోడూరు దగ్గర ఎవరెవరు ఉన్నారు, ఏం కథ వీళ్ళు, ఆమె స్థితిగతులు ఏంది, నిజంగా మల్లవ్వకి ఇది తెలుసా అంటే మల్లవ్వకు ఇది మల్లవ్వ పెద్దగా చదువుకోలేదు, అన్ఎడ్యుకేటెడ్, ఇది తెలిసే సమస్య లేదు అని చెప్పి ఆ ఊర్లో నిర్ధారణ చేసుకున్నా. ఈ రకంగా పిటిషన్స్ వేస్తూ ఉన్నారు. బీసీ ప్రజలారా, మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఇవాళ జస్టిస్ లక్ష్మణ్ గారు బెంచ్ ముంగట 61వ నెంబర్గా ఈ లిస్ట్ అయినట్టుగా ఉంది, 61వ నెంబర్గా లిస్ట్ అయినట్టు ఉంది. ఇదే విషయంలో ఏమంటారు వాళ్ళ పిటిషన్ ఏంటంటే రైట్, హైకోర్టులో 42%కు వ్యతిరేకంగా కేసు వేసిన రెడ్లు ఏమంటారు ఇలా, లేదు మీరు 42% రిజర్వేషన్ బీసీలకు స్థానిక సంస్థల్లో పెంచితే అది 50% రిజర్వేషన్ను క్రాస్ అవుతా ఉంది, ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కు వ్యతిరేకంగా ఉంది, కాబట్టి వీళ్ళకు 50% ఏది రిజర్వేషన్ దాటకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు. బీసీల కట రిజర్వేషన్ పెంచితే 50% కోటా దాటిపోయి ఈ దేశంలో కొంపలు కొల్లేరైపోతాయట. తమిళనాడులో 69% అమలవుతుంది ఆల్రెడీ. బీసీలకు ఈడ 42% ఇస్తే మొత్తం 66% అవుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో దీన్ని అడ్డుకోవాలి అని చెప్పి కోర్టుకు పోయారు. సరే, కోర్టుకు పోయే హక్కు వాళ్ళకు ఉన్నది, పోవచ్చు. కానీ ఇదే ఈడబ్ల్యూఎస్ కోటా మీద, ఈడబ్ల్యూఎస్ అంటే ఈ అగ్రవర్ణాలు తీసుకునే రిజర్వేషన్ ఉంది కదా 10%, ఈ 10% కోటా 50% సీలింగ్ను క్రాస్ అవుతుందని వీళ్ళు పోయిర్రా. 60 అవుతుందిగా మరి. ఇక్కడ ఉద్యోగాలలో వీళ్ళు 10% దొంగతనంగా ఎత్తుకపోతున్నారు కదా, వీళ్ళు ఎప్పుడైనా కోర్టుకు పోయిర్రా, అయ్యా దాటుతుంది, సుప్రీంకోర్టు విరుద్ధంగా ఇది జరిగింది అని చెప్పి వీళ్ళు కోర్టులో పిటిషన్ వేసిర్రా. ఇదే కోర్టులో పిటిషన్ వేస్తే ఈడబ్ల్యూఎస్ కోటా కింద అన్యాయంగా దొంగతనంగా ఎత్తుకపోతున్నారు పిటిషన్ వేస్తే ఈ కోర్టు బెంచ్ మీదకి రాణిస్తలేరు దాన్ని. ఇవాళ వీళ్ళని మాత్రం బెంచ్ మీదకి వచ్చింది, ఇవాళ చర్చ దాని మీద. దాని మనం వచ్చి కూర్చుంటుంది, చూసుకోలేక. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పురు, ఇక మీరు చెప్పురు ప్రజలారా, మీరు ఏం చేద్దాం చెప్పురు. ఇక వీళ్ళ ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలు ఇవి, ఏం చేద్దాం చెప్పురు. బుట్టంగారి మాధవరెడ్డి is follower of Kavita in Jagruti. He was Reddy Jagruti president and I know him also అట. అగో కవితకు సంబంధించినటువంటి వ్యక్తి అట. ఇక కవితకు సంబంధించిన వ్యక్తి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి అవుతాడు. మీరు చెప్పండి, ఏం చేద్దామని చెప్పండి. ఇంత పట్టబగటీలి
బీసీలకు ఎట్లా పెడతావు నువ్వు అన్నం, బీసీలు ఎట్లా తింటారు అన్నం, తినకూడదు అని పిటిషన్ వేసినారు. ఇలా జస్టిస్ లక్ష్మణ్ గారు ఉన్నారు. జస్టిస్ లక్ష్మణ్ గారు గౌడ సామాజిక వర్గం బిడ్డ, బీసీ బిడ్డ. పిటిషన్లు వేసింది రెడ్లు. బీసీలకు రిజర్వేషన్ దక్కాలనేది బీసీల ఆవేదన. ఈ రిజర్వేషన్లు లేకుండా ఇప్పుడు దాన్ని కొట్టేయాలన్నట్టు చెప్పారు. ఇంత అన్యాయంగా పిటిషన్లు వేసి ఇంత చదువుకున్న తర్వాత, ఇంతమంది బీసీలమందరం ఒక్కటైన తర్వాత, బీసీలమంత హక్కుల కోసం, బీసీలమంత ఆత్మగౌరవం కోసం నినదిస్తున్న ఈ తరుణంలో ఇలా పిటిషన్లు చూడు ఎట్లా వేసారు. నేను ఎందుకంటే కొంతమంది మిస్గైడ్ చేసే వాళ్ళు ఉంటారు, పిటిషన్లు వేసిండ్రు అని చెప్పి. మన అందుకోసమే నేను అన్ని రకాలుగా సెర్చ్ చేసిన, అన్ని రకాలుగా సెర్చ్ చేసి ఇప్పటికీ ఆడ రిపోర్టర్ను కూడా పంపిన, ఎందుకైనా మంచిదని. రిపోర్టర్ను కూడా పురమాయించి అక్కడ ఎవరు ఏం కథ అని ఎంక్వైరీ చేస్తే అసలు ఆమెకు అంత నాలెడ్జ్ లేదన్నా, ఆమెతో ఎవరో వేయించుంటారు పిటిషన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళకి ఎవరు పిటిషన్ వేసినా కానీ వేసుకోవచ్చు, కానీ గింత ఘోరంగా ఇంత ఘోరంగా ఏర్పాటు చేస్తాం. దసరా తర్వాత మహా ఉప్పెన. ఇప్పుడు దసరా పండుగ అందరు అమ్మలక్కలు అందరం ప్రజలందరూ కూడా ఈ బతుకమ్మ సంబరాల్లో ఉంటారు కాబట్టి దసరా తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है, कृपया प्रतीक्षा करें या पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. You can wait or call him. అక్కడికి ఇద్దరు ముగ్గురు రిపోర్టర్లను కూడా పంపించి అసలు ఎవరో ఆ వార్త సేకరించండి అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక మీరు మాకు ఎట్లయితే బీసీలకు 42% రిజర్వేషన్ వద్దంటారో మీ ఈడబ్ల్యూఎస్ కూడా వద్దిగా. మీ ఈడబ్ల్యూఎస్ కూడా మేము ఒప్పుకోం. ఈ ఈడబ్ల్యూఎస్ సంగతి ఏందో తేలాల్సిందే. ఈ ఈడబ్ల్యూఎస్ సంగతి తేల్చాల్సిందే. ప్రభుత్వం దృష్టిలో ఉంది, ప్రభుత్వం చేతిలో ఉంది కదా. ప్రభుత్వం ఇదేమో 50% ఇదేమో కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంది. కానీ ఈడబ్ల్యూఎస్ కోటా పెంచాలన్నా దించాలన్నా రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. రేవంత్ రెడ్డి కాదు, ఈయన పేరు రెడ్డి రేవంత్. ఈయన చేతిలో ఉంది. ఈయన చేతిలో ఉన్నది నువ్వు మర్యాదగా తగ్గి, నువ్వు ఈడబ్ల్యూఎస్ కోట నా జాతులకు నువ్వు ఎట్లయితే లేదన్నావో నీ జాతులకు కూడా ఉండకూడదు ఎట్టి పరిస్థితిలో. అన్యాయం ఎట్లుంటది? మేమేదో నిజాయితీగా అందులో ఉన్న పేదవాళ్ళ వాళ్ళకి ఇవ్వండి, అప్పర్ క్యాస్ట్ లో ఉన్న పేదవాళ్ళకి దక్కితే మాకు ఏమి ఇబ్బంది లేదు. కానీ అన్యాయంగా 8.7% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ దొంగతనంగా కట్టబెడుతున్నారని 3 లెటర్లు ఇచ్చిన ముఖ్యమంత్రికి. 3 లెటర్లు ఇస్తే దాన్ని బుట్టలో బారేసిండు. రెడ్లకు 10% ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలారా, బీసీ నాయకులారా, అధికార పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలారా, చెప్పురు దీనికి సమాధానం. మీరు ఇటువైపు ఉంటారా? రెడ్లకు రిజర్వేషన్ వైపు ఉంటారా? బీసీలకు రిజర్వేషన్ వైపు ఉంటారా? మాట్లాడండి మీరు. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పండి సార్ దీని సంగతి ఏందో. అక్కడ నిరుద్యోగులకు విద్యార్థులకు ఏం సమాధానం చెప్తారు? నిరుద్యోగులు మా బీసీ బిడ్డలకు ఉద్యోగాలకు 42% రిజర్వేషన్ ఉద్యోగాల విషయంలో ఇవ్వకుండా, మా పిల్లలు చదువుకునే ఇన్స్టిట్యూషన్లో 42% రిజర్వేషన్ ఇవ్వకుండా రాని కాడ మాకు పెట్టి ఈ తాకులాటలు పెట్టి హైకోర్టుకు పంపించి ఇలా పిటిషన్లు వేయించి దొంగతనంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% కోటా ఉంచాలన్నా ఖతం చేద్దాం, ఆ ప్రజల ఒపీనియన్ అడుగుదాం.
అందుకోసమే వాళ్ళకు ఓట్లేస్తున్నాం కాబట్టే రవి చెప్పు ఇక్కడ తీసుకొచ్చి పెట్టు. అయితే వాళ్లకు మన కూడు మనం తిందామంటే ఒప్పుకోరట. మరి నీ ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేయన్నా వద్దా? బీసీలకు రిజర్వేషన్ అడ్డుకుంటున్నా రెడ్లు వాళ్ళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలా వద్దా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు కోసం ఉద్యమ కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం. అది నువ్వు ఐఎన్టీ కాయలు ఓకే రైట్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అడ్డుకుంటున్నటువంటి ఈ అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో దీని సంగతి తెలుసాలి. ఇక మన బీసీల రిజర్వేషన్ వద్దన్నప్పుడు నాకు పెట్టినప్పుడు నువ్వు పెట్ట తింటావు. ఇంకా నువ్వు కూడా నీ పరిస్థితి మందం నీ మందం నువ్వు తినమని చెప్పినాం. నీ వాటా నీ దాంట్లోకే అడుగుతలేం మేము. మా జనాభా 62% జనాభా 62%కి నువ్వు 42 ఇవ్వడానికి ఇబ్బంది పడి ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసారు కదా రెడ్లు. బంగ్లాదేశ్ నేపాల్ కాదు, ఈ రాష్ట్రం అగ్గిగుండం అవుతుంది రేవంత్ రెడ్డి. నేను చెప్తా ఉన్నా, ఈ ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేస్తావా లేదా? ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేస్తావా లేదా? ఈ తెలంగాణ రాష్ట్రం అగ్గిగుండం అవుతుంది. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం అగ్గిగుండం అవుతుంది. బీసీల నోట్లో మట్టి కొడతా ఉన్నారు మీరు రెడ్లంతా. ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదు. గాయన వచ్చిండు గా సామాన్యుడు. ఇగరా పెద్దన్న, ఇగో బీసీలకు ఇది చూడు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వద్దని 2 రెడ్లు పోయి హైకోర్టులో కేసు వేసారు. మరి ఇదే రెడ్లకు 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద వస్తూ ఉంది. మాకు ఎక్కువ వస్తుందని పోయి పిటిషన్ వేయలే. మాది మేము తింటాము, మేము ఎక్కువ వస్తే తింటాం, కానీ వీళ్ళకి తినొద్దని చెప్పి పిటిషన్ వేసారు. దీన్ని ఎట్లా చూస్తావు పెద్దయినా? మీరు మంచి పని చేశారన్నా. మన మొత్తానికి ఈ గత స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో కూడా మనల్ని అణగి దొక్కేసారు బీసీలు మొత్తానికి. అసలు ఈ లెక్కలు కూడా కరెక్ట్గా చెప్పట్లేదు. ఏ కమ్యూనిటీ కూడా లెక్క కరెక్ట్గా చెప్పట్లేదు ఇప్పటి వరకు. ఒక సర్వే చేసినా కూడా మనల్ని తీసుకెళ్ళి పక్కన పెడుతున్నారు. 10% ఉన్న వాళ్ళే ముందు పెడుతున్నారు ప్రతిదాన్ని. ఇది చాలా అన్యాయం. ఇది చాలా అన్యాయం అనమాట. దీన్ని ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేయాలన్నా వద్దా? రద్దు చేయాలి, ఖచ్చితంగా రద్దు చేయాలి. ఇది ఒక సామాన్యుడు చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా రద్దు. అందుకోసం బీసీలకు వీళ్ళకి రద్దు చేయాలంటే ఎవరు చేయాలి? పార్టీ, ప్రభుత్వం చేయాలి. మన దగ్గర పార్టీ లేదు కదా. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకొచ్చినాం. ఈ పార్టీ రావడం కరెక్టేనా కాదా? 100% అన్న, 200%. ఎందుకంటే బీసీలకి అన్యాయం జరుగుతుంది. ఇకపై మనకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇలాంటి ఒక పార్టీ రావడం చాలా అదృష్టకరం నేను భావిస్తున్నాను. నేనైతే ఓకే, ఎందుకంటే థ్యాంక్ యూ భయ్యా. మా పార్టీ మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉంది. మీ అందరూ ఈ పార్టీలో చేరండి. మీకోసం నేను మళ్ళీ మాట్లాడతా. ఓకే, కూర్చోండి. అంటే ఒక సామాన్యుడు చెప్తున్నటువంటి మాటను మనం ఇప్పుడు కల్లారా చూసినాం. చూడండి, ఈడబ్ల్యూఎస్ను మనం భరించాలి. ఈడబ్ల్యూఎస్ను మనం ఎందుకు భరించాలి? మేము భరించడానికి సిద్ధంగా లేము. కనీసం బీసీలారా ఈ ఓటింగ్లో పాల్గొండి. ఇప్పుడు ఏ సుప్రీంకోర్టు వద్దంటుంది? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ 91% మంది. అనిల్, ఇప్పుడు ఆ ఊర్లో ఉంటుర్రా వాళ్ళు? అన్న ఇక్కడ వాళ్ళ కోడలు ఉంది, ఆమె ప్రెజెంట్ లేదన్నా. అచ్చా, మళ్ళా లేదా? ఇప్పుడు మళ్ళా లేదు, ఆమె హైదరాబాద్లో సర్జరీ కోసం వాళ్ళు వెళ్ళారట. సర్జరీ కోసం వెళ్ళిందా? ఆపరేషన్ చెప్పి చెప్పారు వాళ్ళ కోడలు. అచ్చా ఓకే. అంటే వాళ్ళు పిటిషన్ ఎందుకు వేయాలనుకుందో ఒకసారి ఆమెని ఒక న్యూస్ రాయండి, వాళ్ళ అభిప్రాయం రాయండి. నమస్తే అన్న, మాట్లాడాను, ఆమెతో కాంటాక్ట్ తీసుకొని మాట్లాడాను. ఫోన్లో ఫోన్ చేశారు. అదే వాళ్ళ కూడా ఫోన్ చేస్తే మాట్లాడాను. ఆమె చెప్పాను, మీరు చెప్పినట్టే చెప్పానంటే ఆమె నేను మాట్లాడాను. ఆల్రెడీ కేసు ఏదైతే ఉందో అది విత్డ్రా పెట్టుకుంటాను చెప్పండి వాళ్ళ దగ్గర కానీ చెప్పారు. వాళ్ళు కేసు విత్డ్రా పెట్టుకుంటా అని చెప్పిందా? విత్డ్రా పెట్టుకుంటాను చెప్పండి మీరంటే, ఒకసారి మీరు మాట్లాడండి అంటే, లేదమ్మా నాకు ఫోన్ లేదు, నేను మాట్లాడలేను, చెప్పండి మీరు. సరే ఓకే అనిల్, దాని మీద ఒక న్యూస్ రాయి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకో ఇది కథ. ఇంత అన్యాయము, ఇంత కండ్ల ముంగట బీసీల నోటికాడి బుక్క ఎత్తుకపోతా ఉంటే, గద్దలు లెక్క తన్నుకపోతా ఉంటే ఏం చేస్తావు? ఇంకా సచ్చిన తర్వాత చేస్తామా? ఒక్కటే జన్మ, ఇదే ఆఖరి జన్మ, మళ్ళా జన్మ లేదు, గుర్తుపెట్టుకోండి. తేల్చుకుందామా చెప్పండి. ఇక తేల్చుకుందామంటే చెప్పండి, నేను యుద్ధ క్షేత్రంలోకి దిగుతా. ఈ
బతుకమ్మ సంబరాలు దసరా పండుగ ఉందని ఆగినా? మీరు చెప్పండి, తేల్చుకుందామంటే నేను రెడీగా ఉన్నా. మీరు చెప్పండి బాయ్ సాబ్, మీరు చెప్పండి, తేల్చుకుందామంటే నేను రెడీగా ఉన్నా. అందుకోసమే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటిది ఈ పార్టీని అందుకోసమే స్థాపించిన. ఇక నా ప్రజల్ని వీళ్ళు బతకనియరు అనేటువంటి ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఈ పార్టీలో వాళ్ళు చూడ్రి, మనకు రిజర్వేషన్ వద్దని చెప్తా ఉన్నారు, వాళ్ళ కథ చూడ్రి. వాళ్ళు ఇగో బీసీలకు ఇచ్చిన డబ్బు గిది, ఓసీలు ఎత్తుకపోయిన డబ్బు గిది. ఇగో అగ్రవర్ణాల చేతుల్లో 67 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. భూమి లేని బీసీలు 75 లక్షల మంది ఉన్నారు. రాజకీయ వాటా బీసీలకు దక్కాలంటే ఇగో ఎమ్మెల్సీ ఎన్నికలలో చూడ్రి, బీసీలకు ఎన్ని దక్కాలి? 25 ఎమ్మెల్సీలు దక్కాలి లెక్క ప్రకారం. దక్కిందెంత? 12 మాత్రమే. 8% ఉన్న ఓసీలు 34% బడ్జెట్ను కంట్రోల్ చేస్తున్నారు. ప్రాజెక్టుల కోసం బీసీల వద్ద గుంజుకున్న భూములు 132,000 ఎకరాలు. ప్రాజెక్టులు కడతామని బీసీల దగ్గర గుంజుకున్న భూములు 132,000 ఎకరాలు గుంజుకున్నారు వీళ్ళు. బీసీలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క ఎకరం అన్న పంచిరంటే పంచలే. ఇవన్నీ ఏంది? అందుకోసమే ప్రజలారా, ఈ పార్టీ, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. ఈ పార్టీలో చేరండి. ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ మీకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866 524 314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్లో కాకుండా వాట్సాప్లో ఇవ్వండి. మిస్ కాల్ ఇవ్వండి. లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. సోదరులారా, ఇంకా ఈ దొంగల ముఠ మనల్ని బ్రతకనివ్వదు. వీళ్ళు ఎప్పటికి మనోళ్ళు గారు కళ్ళ ముంగట గింత కనకన మండిపోయి కడుపు కాలిన కడుపులతోని మనమంతా అరుస్తూ ఉంటే పిటిషన్ తీసుకుపోయి వేసిరు. చూసినావా? ఇది వాళ్ళ కథ, ఇది వాళ్ళ నీతి, ఇది వాళ్ళ జాతి. అందుకోసమే నా బీసీ సోదరులారా, నా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలారా, ఇవాళ వాస్తవానికి ఎస్సీల రిజర్వేషన్ ఎంత కావాలి? 18% ఉన్నట్టుగా తేలింది కదా, మరి 15% ఎందుకు దక్కుతా ఉంది? 3% ఎందుకు పోయింది? ఎస్టీల రిజర్వేషన్ ఎందుకు తగ్గింది? మనమంతా సమానంగా పంచుకోవాలి సోదరులారా. మన సొమ్మంతా తింటుంది వాళ్ళే. కాబట్టి మనం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీకి, ప్రతి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలకు కూడా దండం పెట్టి చెప్తా ఉన్నా, వీళ్ళు మనల్ని బతకనియరు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో బీసీల పాలిట, ఎస్సీల పాలిట, ఎస్టీల పాలిట, మైనారిటీల పాలిట రాక్షసులైనరు. కాబట్టి మన పార్టీ మనకుంటే, మన ఓటు మనకుంటే ఒక్క దెబ్బకు ఒక్కటే సంతకంతో ఈడబ్ల్యూఎస్ కోటా రద్దు చేయొచ్చు. ఈ బీసీ బిడ్డలకు అదనంగా రిజర్వేషన్లు ఇవ్వచ్చు మనం. ఇది సాధ్యం. అందుకోసమే ఇందులో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి. పోరాటం చేద్దాం, ఓట్ల పోరాటం చేద్దాం. రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు కాదు, ఓట్ల పోరాటం చేద్దాం. ఈ ఓట్ల పోరాటం ద్వారానే సాధ్యమవుతుంది. రేవంత్ రెడ్డి అనుకుంటే జర్రసేపట్లో ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేయొచ్చు, కానీ చేస్తలేడు. ఎందుకంటే ఆయన రెడ్డి. వాళ్ళ ప్రయోజనం ముఖ్యం. మీరంతా సిద్ధంగా ఉంటే చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నా. తేల్చుకుందాం అన్న. లింక్ కామెంట్ బాక్స్లో పెట్టండి అని చెప్తా ఉన్నారు. సో ఇట్లా బీసీలకు రిజర్వేషన్ అడ్డుకుంటున్న రెడ్లు వాళ్ళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలా వద్దా? ఓటింగ్లో పాల్గొనండి దయచేసి.
తేల్చుకుందాం ఇక ఇది కుదరదు ఇక నువ్వు కోర్టుకి ఎప్పుడైతే దీని వెనకాల జానారెడ్డి ఉంటాడు, దీని వెనకాల పక్కా రేవంత్ రెడ్డి ఉంటాడు, దీని వెనకాల బీఆర్ఎస్ నాయకులు ఉంటారు, దీని వెనకాల కవిత ఉంటుంది, అందరు ఉంటారు. వాళ్ళకు మనకు రిజర్వేషన్ వస్తే వాళ్ళకు ఉండదు కదా ఏం పని చేస్తానుకు. మన బీసీలకు రిజర్వేషన్ వస్తే వాళ్ళ దుకాణాలన్నీ బంద్ అవుతాయి కదా. ఆ దుకాణాలు ఎప్పటికి తెరచబడి ఉండాలంటే వీళ్ళకి రిజర్వేషన్ రావద్దు అనేది వాళ్ళ కుట్ర. అందుకోసమే నేనైతే సిద్ధంగా ఉన్నా భాయ్ సాబ్. మీరు కూడా నాతో పాటు డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్లో చేరాలంటే, మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాట్సాప్ గ్రూప్లో చేరాలంటే ఇదిగో తెలంగాణ రాజ్యాధికార పార్టీ .inలో వాట్సాప్ ఉంటుంది. ఈ వాట్సాప్లో క్లిక్ చేయండి, ఇందులో జాయిన్ కండి. తెలంగాణ మీకు వీలైతే ఆ వాట్సాప్ గ్రూప్ను కూడా మీకు లింక్ షేర్ చేసే, మిస్ కాల్ ఇస్తే లింక్ షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా మీకు చేస్తా. ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా మన కళ్ళ ముందే మనకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఒక బీసీ తల్లి రక్తం దాగి, తల్లి పాలు దాగి పెరిగినటువంటి, తల్లి రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డగా నేనైతే ఊరుకోను భాయ్ సాబ్, నేనైతే ఊరుకోను. మల్ల జన్మ లేదు, ఇప్పుడే చేస్తా. గుర్తుపెట్టుకోండి, నా జాతుల నోటికాడి అన్నం లాక్క తింటున్న దుర్మార్గులారా, నా జాతి ఆర్థిక సంపదను కొల్లగొడుతున్న దుర్మార్గులారా, నా జాతి అవకాశాలను కొల్లగొడుతున్న దుర్మార్గులారా, రాసి పెట్టుకోండి. మీకు రాజకీయ సమాధి తప్పదు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే చేస్తే బీసీలలో 71% మంది బీసీలకు దారిద్ర్య రేఖకు దిగువనున్నారు, కనీస సౌకర్యాలు లేవని చెప్పి రిపోర్ట్ చెప్తే ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ను బయటపెట్టలే ఈ దొంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చూద్దాం, మీరా మేమా చూస్తాం. ఈ ఈడబ్ల్యూఎస్ సంగతి ఏందో కూడా చూస్తాం. ఇగో పాపం రద్దు చేయొద్దు అని చెప్పి ఈడబ్ల్యూఎస్ కోట, ఇందులో ఉన్నటువంటి బీసీలను నేను చెప్తా ఉన్నా, ఆ పార్టీ నీ స్వార్థం కొరకే అని చెప్పి మల్లన్న అంటున్నాడు. ఎవరు? బంగారు అంజయ్ అంటున్నాడు. బంగారు అంజయ్యకు బొంగు కూడా తెలియదు. వచ్చిన బాధ ఏంది బంగారు అంజయ్యది? నేను ఒకవేళ నాకు స్వార్థమే ఉంటే అధికార పార్టీ పక్కపడి నిలబడి పనులు చేసుకొని బతుకుతా కదా. నాకు ప్రభుత్వానికి దేనికోసం పంచాయతీ కాయిదాలు కాలబెట్టింది దేనికోసం? మన లెక్కలాగం చేసిరనే కదా అంజయ్య. అవి అట్లుంటారు అన్నట్టు. అన్న మన పార్టీ ఏదైనా మంచి ఎలక్షన్ గుర్తు సజెస్ట్ చేయండి అని చెప్పకుండా అన్న. ఇస్సా ఇజ్జత్ హుకూమత్కి జై. ఇస్సా ఇజ్జత్ హుకూమత్ అనేటువంటి నినాదాన్ని మన బీసీ ఉద్యమానికి అందించిన చింతల ప్రవీణ్ కుమార్ గారు, బీసీ రైటర్స్ వింగ్, ఆయనకు నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. చాలా లోతైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు మన బీసీ వర్గాల కోసం. ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేస్తే బీసీలకు అవకాశాలు పెరుగుతాయి కదా, అది ఎత్తారు, అట్లా పెట్టినాడు. ఇక మొత్తం జానారెడ్డి అనేటువంటి దుర్మార్గం కథ ఇది. జానారెడ్డి పురుగులా పడిపోతావు ఈ బీసీల నోట్లో మట్టి కొట్టినవి. ఎవడెవడైతే ఇంకా కుట్ర చేస్తూ ఉన్నారో అందరూ కూడా అదే పరిస్థితి అవుతుంది. మీకు తప్పదు. చూద్దాం, ఇలా 61వ ఐటంగా జస్టిస్ లక్ష్మణ్ గారు బెంచ్ ముంగటికి వస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం వాదిస్తుంది, వీళ్ళేం చెప్తారో చూద్దాం. ఇస్తా అంటారు ఇప్పుడు ఆ పుక్క గులాలు చల్లుకున్న వాళ్ళు, ఎగిరి డ్యాన్స్ చేసిన వాళ్ళు,